Hello everyone. So in this video we can discussing about the Article 5 in detailed manner. So previous 3 videos లో మనం Article 1 to 4 that is Union and its territories గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. సో ఎవరైనా ఈ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ వాచ్. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. Article 5 to 11 deals about the citizenship. సిటిజన్షిప్ అంటే ఓ పర్సన్ ఫలానా కంట్రీకి సంబంధించిన వాడు అనేది సిటిజన్షిప్ చెప్పింది. సో దట్ పర్సన్ బిలాంగ్ టు దిస్ కంట్రీ. సో ఇండియన్కి సిటిజన్షిప్ ఉంటుంది. సో ఆర్టికల్ 5 డీల్స్ అబౌట్ పర్టికులర్గా మనము ఈ వీడియోలో మనం ఆర్టికల్ 5 గురించి మాట్లాడుకుందాం. సో ఆర్టికల్ 5 డీల్స్ అబౌట్ సిటిజన్షిప్ అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ 26 జనవరి 1950 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. సో ఈ రోజు నుంచి ఇండియాలో ఉన్నటువంటి వారు సిటిజన్షిప్ ఎలా పొందారు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఆర్టికల్ అన్నమాట. సో మనకు తెలుసు బ్రిటిష్ వాళ్ళు మనల్ని మోర్ దాన్ 200 ఇయర్స్ రూల్ చేశారనమాట. ఆఫ్టర్ రూలింగ్ మోర్ దాన్ 200 ఇయర్స్ 1947 ఆగస్ట్ 15న మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఇండిపెండెన్స్ వచ్చింది, ఓకే, వి గాట్ ఇండిపెండెన్స్. బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇన్ అవర్ కంట్రీ హూ ఈజ్ ఇండియన్ సిటిజన్. సో ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ మనకు తెలుసు కమ్యూనల్ వైలెన్స్ ఉంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ పాకిస్తాన్ అండ్ ఇండియా డివైడ్ అయినాయి. సో కొంతమంది ఇండియాలో ఉన్న వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారు, కొంతమంది పాకిస్తాన్ ఉన్న వాళ్ళు ఇండియాకి రావాలనుకుంటున్నారు. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఇన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనమాట. సో టు రిసాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ ఆర్టికల్ 5 జనవరి 1915 కంతా మనకి ఇండియన్ సిటిజన్ ఎవరు అనే దాని గురించి ఈ ఆర్టికల్ 5 డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ద ఆర్టికల్ 5 అనమాట. సో ఆర్టికల్ 5 ఏం చెప్పిద్దంటే అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవ్రీ పర్సన్ హూ యాజ్ ఏ డొమిన్స్లీ అంటే రెసిడెంట్ అంటే దీని మీనింగ్ ఏమంటే రిసైడ్ ఆఫ్ ఇండియా, లేకపోతే పర్మనెంట్గా నేను ఇండియాలో ఉండాలని ఇంటెన్షన్ ఉన్నా కానీ ఇండియాలో ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నా కానీ ఆ పర్సన్ బిలాంగ్ టు ఇండియా అనమాట. సో ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ కింద కొన్ని సబ్ కేటగిరీస్నే చూద్దాం. హూ వాజ్ దే బోర్న్ ఇన్ ఇండియా, ఇది ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఎయిదర్ హూజ్ పేరెంట్స్ వాజ్ బార్న్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, పేరెంట్స్ అంటే మదర్ కానీ ఫాదర్ కానీ ఇండియాలో బర్త్ అయి ఉంటే, who has been ordinarily resident in the territory of India for not less than 5 years immediately preceding such commitment. అంటే 26 జనవరి 1915 కల్లా 5 years ముందు నుంచి ఒక పర్సన్ ఇండియాలో ఉంటే ఆ పర్సన్ కూడా ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. సో షెల్ బి బికమ్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో ఆర్టికల్ 5 కెన్ బి డీల్స్ ద హౌ టు అక్వైర్ ద ఇండియన్ సిటిజన్షిప్. Thank you, friends.